చెప్పేసి. సో అదొక వైపు. ఇంకొక వైపు ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారు, ఏ విధంగా ఆ రోజు ఆయన రిలీజ్ అయిన తర్వాత ఉదయం మొత్తం మధ్యాహ్నం వరకు ఆ రోజంతా కూడా ఏ విధంగా అర్ధరాత్రి కూడా రోడ్లపైన చాలామంది చంటి బిడ్డలను ఎత్తుకొని నిద్రపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి. పిల్లలందరూ, పెద్దోళ్ళందరూ కూడా ఆయన చూడడానికి. సో ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన కూడా వరద బాధిత ప్రాంతాల్లో అదేవిధంగా కూడా రేయింబవళ్ళు కష్టపడుతున్నారు, ప్రజలతోనే ఉంటున్నారు, వరద ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు, వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఆ విధంగా ఆయన కూడా వాళ్ళతో మమేకమై ఇప్పుడు ముందుకెళ్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం సార్. ఏం చెప్తారు శరత్ గారు? సార్, పవన్ గారు, ముందుగా మీకు సుబ్బారావు గారికి, రజనీ మేడం గారికి అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు సెప్టెంబర్ 8వ తారీఖు ఏదైతే బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాము నంద్యాలలో ముగించుకొని రాత్రి బస కింద చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే రెస్ట్ తీసుకునేటప్పుడు వీళ్ళు పోలీస్ ఓవర్ యాక్షన్ అన్నమాట. వాళ్ళు ఒక 3 గంటల నుంచి ఇక్కడ అరెస్ట్ చేయడం కోసం వందలాది మందిని, 700 మంది దాకా పోలీసు సిబ్బందిని తీసుకెళ్లి అక్కడ మొత్తం ఒక భయాందోళనమైన వాతావరణాన్ని సృష్టించి, ఆ తర్వాత 6 గంటల నుంచి ఏదో తీవ్రవాదిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్లుగా 6 గంటల నుంచి పోలీసులు అందరూ కలిసి బస్సు అద్దాలు పగలగొట్టడం కానీ, పెద్ద పెద్ద శబ్దాలు చేసి డిస్టర్బ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత కనీసం అక్కడ చుట్టుపక్కల ఎంతో మంది అడ్వకేట్లు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ లీడర్స్ కావచ్చు, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా కూడా వాళ్ళు నోటీస్ ఏది, ఏ సెషన్ కింద నన్ను అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దేని గురించి, ఏ కేసులో నన్ను అరెస్ట్ చేయడానికి మీరు వచ్చారు, దానికి సంబంధించిన నోటీస్ కానీ మెమో కానీ ఏదన్నా ఉంటే చూపించండి అని అంటే చూపించలేని పరిస్థితి. మీకు ఏదన్నా రిమాండ్ రిపోర్ట్ లో ఇస్తాము అని చట్ట ఉల్లంఘనకి అప్పుడున్న ఎవరైతే డిఐజీ ఉన్నారో వాళ్ళు అందరూ కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పాల్పడిన కాదు, కోర్టు అడిగినాక కూడా, కోర్టు అడిగాక కూడా సేకరిస్తున్నాము, ఇంకా ప్రస్తుతం లేవు, సేకరిస్తున్నాము అంటున్నారు అరెస్ట్ చేసిన తర్వాత. అవునండి, అవును. కోర్టు అరెస్ట్ చేసేటప్పుడు, రిమాండ్ చేసేటప్పుడు కానీ మేము సాక్ష్యాలు ఇంకా సేకరిస్తున్నాము, మీరు ఇప్పుడు బెయిల్ ఇస్తే మాత్రం ఇవన్నీ తారుమారవుతాయి, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు వారిని కూడా తప్పుదోవ పట్టడం జరిగింది. దాంతో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన లండన్ లో ఉండగా చంద్రబాబు నాయుడిని ఎత్తేశారు అని వ్యంగ్యాస్త్రాలుగా మాట్లాడటము. ఈ రోజు చివరికి ఆయన లండన్ వెళ్ళాలి అని అంటే పాస్పోర్ట్ గానీ వీసా గానీ ఏది లేని దుస్థితి అనమాట. అది స్క్రిప్ట్ అనమాట, దేవుడి స్క్రిప్ట్ ఇదంతా. అట్లాంటిది ఈ సిఐడి సంజయ్ గారు కావచ్చు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్లు సుధాకర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఢిల్లీ దాకా వెళ్లి ప్రజాధనం తోటి ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, అత్యుత్సాహం ప్రదర్శించడం కావచ్చు, అదే విధంగా జడ్జిమెంట్ రాకముందే మొత్తం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసేసి కంప్లీట్ గా వీధులన్నీ క్లియర్ చేయడం కావచ్చు, ఇదేదో ముందే తెలిసి వీళ్ళు జైల్లో పెట్టబోతున్నారు అనేది తెలిసి రాజమండ్రి వే అంతా క్లియర్ చేయడం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక పథకం ప్రకారం చేసుకొని ఆ రోజు ఇక జైల్లో కూడా, రాజమహేంద్రవరం జైల్లో కూడా అనరాని ఇబ్బందులు, కనీసం ఒక ఫ్యాన్ ఫెసిలిటీ కావచ్చు, ఇంకోటి కానీ లేకుండా ఆ సెల్ ఏదైతే ఉందో అందులో అప్పటి వరకు ఉన్న కబోర్డులు కూడా తీసేసి ఇండియన్ కబోర్డు పెట్టి అతను 70 ఏళ్ళ పైబడిన మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటే కెమెరాల నుంచి చూసి పైశాచిక ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పి 164 సీట్లతోటి టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ నుంచి రావడానికి ట్రై చేస్తే బేగంపేటలోనే ఆయన ఏవియేషన్ సిబ్బంది తోటి మాట్లాడి అక్కడ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం, సరేనని చెప్పి రోడ్డు మార్గంలో వస్తుంటే రోడ్డు మార్గంలో కూడా తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవటం, ఆయన రోడ్డు మీదే పనుకొని విచారం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత తను రాజమహేంద్రవరం జైలుకి వెళ్లి లోకేష్ బాబు గారు అండ్ బాలకృష్ణ గారి